గుడ్డు పగల కొట్టాల్సిన పనేమి లేదు. ఆయన దగ్గర కూర్చోలేదు కదా. అయితే పగల కొట్టాల్సింది ఏంటో తెలుసా? నీ హృదయాన్ని పగలగొట్టాలి, నీ మనసును పగలగొట్టు, నీ అంతరంగాన్ని పగలగొట్టు. అంతరంగంలో నుంచి వచ్చే ఆ శ్రేష్టమైన ఆరాధన చెయ్యి. నీ ఇల్లంతా కూడా సువాసనగా మార్చు. కన్నీటితో ప్రభు పాదాలు గడి. నీ ఆరాధన ఎలా కూడా తెలుసా? ఇల్లంతా కూడా సువాసనతో నిండిపోవాలి. కొన్ని ఇళ్లలో ఉంటాయండి, వాసనతో నిండిపోతాయి. వాసన దుర్వాసనతో నిండిపోతాయి, బూతులతో నిండిపోతుంది, గొడవలతో నిండిపోతాయి ఇల్లు. ఏమండి? అబద్ధాలతో నిండిపోతాయి, మోసపు ఆలోచనలతో ఆ ఇల్లు నిండిపోద్ది. ఏమండి? దురబుద్ధితో నిండిపోద్ది, దురాలోచనలతో నిండిపోద్ది, పాపపు క్రియలతో నిండిపోద్ది, మోసమైన జీవితాలతో నిండిపోద్ది ఆ ఇల్లు. నీ ఇల్లు ఎలాగుందో నువ్వు ప్రశ్నించుకోవాలా?